ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. సో మనం ఇప్పుడు పిఠాపురంలో అయితే ఉన్నాం. పిఠాపురంలో కళ్యాణ్ గారి గెలుపు కోసం మనకి నిరీష గారు అయితే వచ్చారు. మీకు నిరీష గారు అంటే అర్థమవుతామో సూపర్ ఉమెన్ మేడం. మీరు చూసుకోవచ్చు, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కరు బాగా హైలైట్ అవుతారు. ఒకళ్ళైతే ఒక మూవీతో చాలా ఫేమ్ వస్తుంది. అలా మీకు ఒక చిన్న డైలాగ్తో నేను సూపర్ ఉమెన్ అంటూ మొత్తం తెలుగు రాష్ట్రంలో మీరు తెలిసిన అంటే అందరికీ రీచ్ అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అంటే ఆబ్వియస్లీ బ్లెస్డ్ కదండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ చాలా మందికి రాదు. అలాంటిది ఒకే ఒక పేరు. అండ్ ఇంకొకటి, ఈ పేరు డెఫినెట్ గా ఇంకెవరికి రాదు. వచ్చినా కూడా అది నా తర్వాతే. సో సూపర్ ఉమెన్ ఎప్పటికీ నేనే. రైట్. అది మీరు అంటే ఈవెన్ మార్వల్ మూవీస్, డీసీ మూవీస్ చూసిన వాళ్ళకి కూడా సూపర్ ఉమెన్ తెలియదు. బట్ ఇక్కడ అయితే ప్రతి యంగ్ పీపుల్ కూడా సూపర్ ఉమెన్ తెలిసిపోతుంది. సో మేడం, సూపర్ ఉమెన్ సారీ నిరీష గారికి ఇక్కడ పిఠాపురంలో ఏంది మేడం అంటే జనసేన బ్యాక్ చేసుకున్నారు. మీరు చాలా వీడియోస్ చూసాం, క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మరి మేము వచ్చింది కూడా మీరు తెలుసు, మీకు అన్ని తెలిసి అడుగుతారండి. మీ న్యూస్ ఛానల్ వాళ్ళు నాకు బాగా తెలుసు. బేసిక్ గా నేను వచ్చింది జనసేన తరపున ఇంటింటికి ప్రచారం చేసి జనసేన గెలిపించడం చెప్పడానికేనండి. సో దానికోసమే మేము ఇక్కడ దాకా వచ్చాము. ఈ బ్యాడ్జెస్ వేసుకున్నది కూడా అందుకే. అంటే మేడం, అంటే మీరు ఒక మూవీ షూట్ చేసుకున్నా, లేకుంటే ఒక సీరియల్స్ షూట్ చేసుకున్నా మంచిగా ఆ ఇండోర్ లో అవుట్డోర్ లో చేసుకుని మీరు కేవలం లేదు రీచ్ కి మంచిగా ఇంటికి రీచ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మండి టన్నుల్లో ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ 40 degrees ఉన్నాయి. చాలా గట్టిగా ఈ ఎండల్లో మీరు కళ్యాణ్ గారి కోసం అంటే క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ఎంత మేడం ఆ వ్యక్తి మీద మీకు అంత అభిమానం? అండ్ బేసిక్ గా మనిషి మీద అభిమానం, అలాగే ఆయన చేస్తున్న పని మీద గౌరవం అండి బేసిక్ గా. ఎందుకంటే అంతమందికి మేము వెళ్ళి అయితే డెఫినెట్ గా మా వంతు సాయం మేము చేయలేము. కానీ ఒక మనిషి వచ్చి నేనున్నాను, మీ అందరికి నేను సేవ చేస్తాను అన్నారు అంటే అట్లీస్ట్ ఆయన కోసం మేము ఈ మాత్రమన్నా చేస్తే ఆ పుణ్యంలో మాకు కూడా వస్తుంది అని ఒక స్వార్థం. డెఫినెట్ గా. సో అంతే తప్ప నార్మల్ గా అయితే మేము వెళ్ళి ఎవరింటేంటో ప్రచారం చేయలేము, ఎవరిని ఇంతమందిని మేము కలవలేము. మాకున్నది ఏంటి షెడ్యూల్స్ లో కానీ దేనికైనా కానీ. సో ఆయన అన్ని ఉంచుకొని ఆయనే వచ్చి కష్టపడుతున్నప్పుడు మేము చేయడంలో ఏముంది చెప్పండి. అంటే మీరు అన్నారు, అంటే ఆయన ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారు. అంటే మీరు చూసుకోవచ్చు, అంటే అరౌండ్ ఒక 10 years అవుతుంది పార్టీ. సో ఆయనకి మూవీస్ లో మీరు చూసింది, ఇక్కడ పొలిటికల్ గా ఆయన చూసింది, మీకు డిఫరెన్స్ కనిపించిందా? రెండు వేరియేషన్ చాలా ఉంటది. ఎందుకంటే అక్కడ నేను చాలా రిజర్వ్డ్ గా చూసాను. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ లో ఆయన చిన్నపిల్లలా చూస్తున్నాను. బేసిక్ గా ఒక ఏమంటారు, అమ్మ కొడుకుగా, తమ్ముడిగా. అంటే నేను చూసిన అక్కడ చూస్తే ఇప్పుడు హీరోని చూసి బాబు గారు ఎలా ఉన్నాను అనడం వేరు, ఇక్కడ వచ్చి మనోడే మనోడే అంటాం వేరు. సో ఇక్కడ అందరూ మన అనుకున్నారు. ఆయన అయితే నాకు ఇక్కడ మన మనిషిలాగే కనపడ్డారు. ఈజ్ అ రియల్ హీరో. సో ఇక్కడ పీపుల్ అయితే ఆయన ఓన్ చేసుకున్నారండి, డెఫినెట్ గా చేసుకున్నారు. సో అయితే మీరు ఇప్పుడు క్యాంపెయినింగ్ వెళ్తున్నారు కదా మేడం, అక్కడ పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎవ్రీవన్ అసలు మేము వెళ్ళిన ప్రతి గడుపులో ఫస్ట్ చెప్పేది జై జనసేన. వాళ్ళే చెప్పేస్తారు మాకన్నా ముందు, అమ్మ మేము వేసేస్తాం, గ్లాస్ గుర్తుకే కదా మనం వేసేస్తాం అంటున్నారు. సో హోప్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా అంత ఎనర్జీగా తిరగగలుగుతున్నాం. సో అంటే మీకు ఇంకా పాజిటివ్ వైబ్ ఇస్తున్నారు చాలా చాలా గట్టిగా. అందుకే ఇంకా మీరు ఆన్లైన్ ఏదైనా సరే అంతే మరి ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఏముందిలేమ్మా అంటే అది వేరే విషయం, కానీ మేము ఉన్నామని వాళ్ళే మాకు భరోసా ఇస్తున్నప్పుడు, సో అంత మంచి కాన్ఫిడెంట్ వాళ్ళు ఇస్తున్నారంటే డెఫినెట్ గా ఆ ఎనర్జీగా మమ్మల్ని నడిపిస్తుంది. రైట్. అంటే లైక్ ఇప్పుడు మీరు ఇలా వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నారు, మేబీ మీకు ఫ్యూచర్ లో కనుక ఏమన్నా ఇష్యూస్ వస్తాయని, మీకు మూవీస్ రాకపోయినా లేకపోతే ఇలాగా సీరియల్స్ రాకపోయినా, అంటే ఇలా క్యాంపెయినింగ్ చేయడం వల్ల ఆగిపోతే కనుక మీరు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతారా? క్యాంపెయిన్ కి, షూటింగ్స్ కి, కెరియర్ కి సంబంధం లేదండి. ఇది మా పర్సనల్ ఇష్యూస్ ఇవి. సో దీనికి ప్రొఫెషన్ కి సంబంధం లేని విషయం కదా. సో ప్రొఫెషనల్ లో మేము క్యాంపెయిన్ కి వచ్చినంత మాత్రాన మాకు షూటింగ్ ఉండవన్న అది భ్రమ, అంతవరకే. సో అలాంటి అసలు ఏమి లేదండి, నో నథింగ్. దీని వల్ల ఎవరైనా వచ్చి మీరు ఇలా చేశారని అన్నా కూడా నేనైతే రిగ్రెట్ అవ్వను డెఫినెట్ గా. ఎందుకంటే నేను వచ్చింది అట్లీస్ట్ నా వంతు సాయి ఒక 10 మందికి. నేనైతే ప్రచారం అయిపోయిన తర్వాత, మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి విన్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వచ్చి కొన్ని ఏరియాస్ డెఫినెట్ గా మళ్ళీ క్యాంపెయిన్ చెయ్యాలి అన్న ఉద్దేశంలో ఉన్నాను నేను. ఎందుకంటే నేను చూసి వచ్చాను, వాళ్ళకి రోడ్స్ లేవు, ఏమీ లేవు. సో డెఫినెట్ గా ఇలాంటివి మనం చెప్పేసి రావడం వరకే కాదండి, విన్ అయిన తర్వాత మనం వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలి డెఫినెట్ గా. ఇంత కష్టపడి మనం గెలిపించినప్పుడు మనం చెయ్యాలి కదా అన్న ఉద్దేశం డెఫినెట్ గా నేను మళ్ళీ వస్తానండి.
సో అంటే మీరు ఓట్లు అడగడం కాదు, ఆ ఓట్లు తగ్గ ఫలితం దక్కిందా లేదని చెప్పి మళ్ళీ మీరు మళ్ళీ రీవిజిట్ చేస్తారు. తప్పకుండా నేనైతే వస్తానండి, డెఫినెట్ గా వస్తాను. గ్రేట్ మేడం. అంటే ఇక్కడ చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఈ థాట్ వచ్చి ఉండదు, బట్ మీకు ఆ థాట్ ఉంది. సీరియస్లీ, ఎందుకంటే మేము వెళ్ళి అడిగిన ఇప్పుడు ఎంతైనా మనం అడిగాము వేశారు అని కాకపోయినా వాళ్ళు మనస్ఫూర్తిగా వేసినప్పుడు ఎంతో కొంత మనం చూసిన దాంట్లో అట్లీస్ట్ 1% అన్న మనం వాళ్ళకి తిరిగి ఇవ్వగలిగితే మంచిది అవుతుంది కదా. రైట్. అంటే ఇప్పుడు మేడం కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే కింద నెగ్గితే కనుక ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ అంటే నిజంగా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ట్రై చేసి ఉన్నారు కొన్ని ఏరియాస్లో, మీ అందరికి తెలుసు లాస్ట్ టైం. కానీ ఇక్కడ మాత్రం అసలు నిజంగా పిఠాపురం అంటే మన ఫ్యామిలీ అన్న రేంజ్లో ఉన్నారు వీళ్ళందరూ. ఒక్క పిఠాపురం అంటే మెయిన్ టౌనే కాదండి, చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో మేము అన్ని గ్రామాలకి వెళ్ళి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మా పిల్లోడు అనడం చాలా నచ్చింది నాకు. ఇంపాక్ట్ అంటారా, డెఫినెట్గా. అంటే నేను అదే చెప్తాను, ఆయన ఏమీ పదవి లేనప్పుడే చాలా పనులు చేశారు. సో పదవి వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తారు డెఫినెట్గా. అదే ఒక విషయంలోనే నేను ఇంత సపోర్ట్గా ఉన్నాను. సో ఇంకా పదవి లేనప్పుడు ఆయన చేశారంటే పదవి వచ్చిందో చాలా తప్పకుండా చేస్తారండి, తప్పకుండా. రైట్. అంటే ఇప్పుడు మీరు క్యాన్వాన్సర్లకు అంటే క్యాంపెయినింగ్ లో మీరు అంటే ఓట్లు అడుగుతున్నారు కదా, మా మీడియా ముఖంగా అంటే ఓన్లీ పిఠాపురం పీపుల్ కంటే మీరు చాలా దుఃఖంకి వెళ్ళి ఉన్నారు. మీడియా ముఖంగా పిఠాపురం ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఒక మెసేజ్, అంటే పిఠాపురం ప్రజలకి అంటే ఓటు వేయమని ఒక అసలు నాకు తెలిసినంత వరకు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కానీ పిఠాపురంలో వాళ్ళకి కానీ సపరేట్గా మన గ్లాస్ గుర్తుకి ఓటేయండి అని అడగాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే వాళ్ళందరూ ఫిక్స్డ్. అది నాకు తెలుసు, ఎందుకంటే మేము తిరుగున్నాం కాబట్టి డెఫినెట్గా. కానీ మా వంతుగా మేము అడుగుతున్నామండి, తప్పకుండా మీరందరూ గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించండి. మార్పు కోరుకొని ఒక్కసారి ఒకే ఒక్క అవకాశం కళ్యాణ్ బాబు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.